మేరీమాత ఉత్సవాలకు గుణదల క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. దీంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. లక్షల సంఖ్యలో తరలి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు బిషప్లు ప్రకటించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన గుణదల మేరీమాత ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. 1924లో గుణదలలో సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూట్ పేరుతో అనాథ శరణాలయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పట్లో గుణదల కొండపై చిన్న మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి మేరీమాత ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. 1933లో ఫాదర్ అర్లాటి చేతుల మీదుగా గుణదల కొండ శిఖరం పైన శిలువ ప్రతిష్ఠించారు. 1947లో తమిళనాడుకు చెందిన కథోలికులు కొండపైన ఆరోగ్యమాత విగ్రహాన్ని నెలకొల్పారు. గృహ ప్రాంగణంలో విశాలమైన దివ్య బలిపీఠాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరిలో ఈ మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని విజయవాడ కేథలిక్ పీఠం బిషప్ జోసెఫ్ రాజారావు తెలిపారు. 3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఉత్సవాలకు 10 లక్షల మంది దాకా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మేరీమాత ఉత్సవాల్లో సమిష్టి దివ్య బలి పూజ సమర్పించి భక్తులకు దివ్య సత్య ప్రసాదాన్ని అందజేస్తామన్నారు. ప్రతి సంవత్సరం జరిగే గుణదల లూర్దు మాత ఉత్సవాలు ఆధ్యాత్మిక పరమైనవి. ఇక్కడకు వచ్చే విశ్వాసులను భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. దివ్య పూజలు, పాపోచ్చారణ, భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకోవడానికి సౌకర్యాలు, మిగిలినవన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేయబడ్డాయి. జగమెరిగిన సత్యం కాబట్టి ఈ సంవత్సరం కూడా దగ్గర 10 లక్షల మంది విశ్వాసులు రానున్నారని అంచనా వేయడం జరిగింది. ఈ వేడుకలను గురించి మన తెలుగు ప్రజలందరికీ తెలియవలసిందిగా ప్రింట్ మీడియా వారిని, విలేకరులను, విజువల్ మీడియా వారిని కోరుతూ మీరు వచ్చినందుకు ఇంకోసారి మీకు ధన్యవాదాలు సమర్పిస్తూ ముగిస్తాను. గుణదల మేరీమాత ఉత్సవాల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పోలీసులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.